ప్రభుత్వం దృష్టికి కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల సమస్య. ప్రభుత్వం దృష్టికి కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల సమస్య తీసుకెళ్తామని మార్క్ఫెడ్ డైరెక్టర్ తాటిరెడ్డి తులసిరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ సంతజూటూరు, బండి ఆత్మకూరు, నంద్యాల, గోస్పాడు లాక్ నంబర్ 16 క్రింద నీళ్లు సక్రమంగా రావడం లేదని రైతులు తమకు తెలియజేశారని అన్నారు. వెంటనే కేసీ కెనాల్ ఏఈ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడగా తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు దగ్గర, ముచ్చుమరి దగ్గర తమ కోట నీళ్లు అయిపోయాయని తెలంగాణ అధికారులు ఆపివేశారని తెలిపారు. ఏ విషయం గురించి వెంటనే మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఎంపీ శబరి, ఎమ్మెల్యేలు బుడ్డ రాజశేఖర్ రెడ్డి, అఖిలప్రియ, కేసీ కెనాల్ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డితో మాట్లాడారు అని, ఈ విషయం గురించి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో మీరు మాట్లాడాలని కోరారు. లాక్ నెంబర్ 16 క్రింద వరి, మిరప, కొర్ర పంటలు వేయడం జరిగిందని అన్నారు. మార్చి చివరి వరకు నీరు వదిలినట్లయితే రైతులు నష్టపోకుండా ఉంటారని తెలిపారు. లేకపోతే భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని అన్నారు. మనకు కేసీ కెనాల్ ప్రాంతంలో అంటే సంతజూటూరు దగ్గర నుంచి బండి ఆత్మకూరు, నంద్యాల మండలం, గోస్పాడు ఈ లాక్ నెంబర్ 16 కింద కేసీ కెనాల్ ద్వారా నీరు అందిస్తున్న కేసీ కెనాల్ ద్వారా పంటలకు నీరు అందిస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు. అయితే ఇప్పుడు ఆ నీరు సక్రమంగా రావడం లేదు, కింద టైలిన్లో ఉండేటువంటి రైతులకు అందడం లేదు. ఆ విషయమై నిన్న కేసీ కెనాల్ ఈ గారి ప్రతాప్ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడగలిగితే కొంత పోతిరెడ్డిపాడు రెగ్యులేటరు, ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషను, వెలుగోడు రిజర్వాయర్లో ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు వాటా అయిపోయిందని చెప్తున్నారు. అందుకు ఆపినామని చెప్పడం ప్రతాప్ గారు చెప్పడం జరిగింది, కేసీ కెనాల్ ఈ గారు చెప్పడం జరిగింది. వెంటనే ఆ విషయాన్ని తీసుకొని నేను వెంటనే మన ఫరూక్ గారికి, బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అఖిలమ్మ గారికి ఫోన్లలో సంప్రదించాను. అలాగే మెసేజ్లు కూడా పెట్టాను. బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఫోన్లో అందుబాటులో దొరికి ఈ విషయాన్ని గురించి చర్చించడం జరిగింది. ఈ విషయాన్ని గురించి ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామనాయుడు దృష్టికి తీసుకుపోవాలని చెప్పి నేను కోరడం జరిగింది. అలాగే మన ఎంపీ శబరమ్మ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆమె ఢిల్లీలో ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడి హైయర్ అఫీషియల్తో మాట్లాడిన మంత్రి గారితో కూడా మాట్లాడని చెప్పి కోవడమైంది. ఇప్పుడు ఈ లాక్ నెంబర్ 16 కింద అంటే అప్ టు ఆలగడ్డ వరకు వరి, మిరప, కొర్ర పంటలన్నీ కూడా వేసినారు. ఈ నెలాఖరు వరకు నీరు వస్తున్నా రైతులు సంతోషంగా వాళ్ళ పంటలను దిగుబడి చేసుకొని సుఖంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా. లేకుంటే 20 రోజులు వాటర్ ఇవ్వలేకపోతే చాలా ఇబ్బంది, పంట నష్టం జరుగుతుంది, ఆర్థికంగా కూడా నష్టపోతారని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విషయము పార్టీ స్థానిక ఎమ్మెల్యేలు అందరి దృష్టికి తీసుకోవడం జరిగింది. అందరూ కూడా మినిస్టర్ గారితో మాట్లాడి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి హైయర్ ఆఫీసర్లతో మాట్లాడి నీటిని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టు డైరెక్టర్ మన రామలింగారెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది. కేసీ కెనాల్ ప్రాజెక్టు చైర్మన్ గారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే